అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. మాట పలుకు తెలియనిది, మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది. ఋతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మది భావం, బ్రతుకును పాటగా మలిచేది, మనసున కదిలిన మృదునాదం. కలవని దిక్కులు కలిపేది, నింగిని నేలకి దింపేది, తనే కదా వారధి, క్షణాలకే సారథి మనస్సనేది. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈరోజు మా సూరి అన్నగారికి ఆదివారం రోజు పుట్టినరోజు. ఇలాంటి డేట్ నేను ఎప్పుడు మరవలేని డేట్ ఇది. పేరు సూరి. ఈరోజు ఆదివారం కావడం ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పిఎన్కే పరిషత్ ఆయన ప్రతి పనిలో ఆయన ముందడుగు. ఏ పని చెప్పినా స్వార్థంతో కాకుండా నిస్వార్థంగా తను చేస్తారు. ఏ పనైనా ఆయనకి నేను స్పెషల్ ధన్యవాదాలు చెబుతూ, వాళ్ళు సూరి వాళ్ళు మిత్రులు అంటే ఫ్రెండ్షిప్, వాళ్ళు ఇంత అభిమానంగా ఈరోజు సూరి పుట్టినరోజు వాళ్ళు అటెండ్ చేసి ఇంత అభిమానంగా వచ్చినందుకు వాళ్ళకి కూడా నేను సూరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చెప్తూ మన పిఎన్కే కార్యవర్గ సభ్యులు వి సూర్యారావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని మిత్రులందరూ మనం ఒక దగ్గర చేరడం జరిగింది. ఈ బర్త్డే ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్ డే కూడా అయింది. మాఘమాసం ఆదివారం, రెండోది రథసప్తమి. ఆ సూర్యదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఇది చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. ఎందుకంటే సూర్యారావు ఏంటంటే నిస్వార్థంగా సంస్కృతం పనిచేస్తున్నాడు. మరొక 25 ఏళ్ళు మన సంస్థకి సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా గారు ఆ సూర్యనారాయణమూర్తి పేరు పెట్టుకొని ఈ ఆదివారం పూట ఈ రథసప్తమి రోజున జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆదివారం చాలా స్పెషల్స్ అన్నీ ఉంటాయండి, కానీ రథసప్తమి పడడంతో స్పెషల్స్ అన్నీ మైనస్ అయ్యి సాత్వికంగా ఆధ్యాత్మికంగా ఆయన మన మధ్యలో
ఉన్నందుకు, ఆయన పుట్టినరోజు మనందరం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతని సేవలు ఎప్పుడు పిఎన్కేకి అందిస్తూ ఉంటారు, ఇంకా అందిస్తూనే ఉండాలని, ఆరోగ్య అన్నీ ఆయనతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీ గారు జన్మదిన సందర్భంగా మనం కలడం మనకందరికీ సంతోషం. ఈయన మన పిఎన్కేకి ఒక పెద్ద అసెట్. ఏ పని చెప్పినా ఆయన చేస్తుంటాడు. ఆయన దగ్గర మనం ఎప్పుడైనా అడ్వైస్కి వెళ్ళినా ఆయన ఒక అవ్వపోయిన పైన ఒక అడ్వైస్ ఇస్తాడు. ఏమంటే ఇలా చేయి పెడతాడు, మీకు ఒక మంచి అడ్వైస్ ఇస్తున్నాను, పలానా దగ్గరికి వెళ్ళిపోయి మీకు పని అయిపోతుందండి. సో ఆల్వేస్ ఏంటంటే ఈయన హెల్పింగ్ నేచర్, ఎప్పుడూ మనకి నవ్వుతూ కలిసి ఉంటాడు. సో ఈయన ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. భట్టం గారు సూరి అంటే నా చిన్న సోదరుడు, ఏకవచనంతో సంబోధిస్తున్నాను. ఇతను పుట్టిన దినం ఈ రోజు పడ్డం నిజంగా మీరందరూ చెప్పినట్టు శుభదినం. సూర్యుడి దినం సూర్యుడి, అలాగే ఇవాళ ఇది రథసప్తమి, అది సూర్యుడి దినమే, అది శుభదినం. ఆ అన్ని శుభదినాలు కలిసిన రోజు ఇతను శుభ పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు నా మనస్పూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. 800 బతకాలని. మా తమ్ముడు సూర్యారావు తల్లి గారి జన్మదినం ఆదివారం. ఈరోజు రథసప్తమి దినోత్సవ సందర్భంగా మానవుడు పుట్టినరోజు చేసుకోవడం మన పిఎన్కేలని ఎంతో అదృష్టంగా భావిస్తూ ఆయనకి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సూర్యారావు బర్త్డే మేమందరూ మా ఫ్రెండ్స్ పిఎన్కే సభ్యులందరూ కలిసి మేము ఇవాళ పిఎన్కే నేను పరిచయం అయ్యే ముందు నుండి నాకు పరిచయం. కొత్తకోలి బాలాజీ స్టూడెంట్స్ క్లబ్లో నేను ఒక మెంబరు. అక్కడ మెంబర్స్ అందరితో నాకు బాగా పరిచయం. నేను అక్కడ మెంబర్ కాదు కానీ బాగా ఫ్రెండ్షిప్ ఉండి ఉండి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా క్లోజ్ అయ్యాను. ప్రతి ప్రోగ్రామ్కి కొన్ని పనులు కొంతమంది కేటాయించడం జరుగుతుంది. ఇతను పార్ట్ ఏంటంటే పువ్వులు అరేంజ్ చేయడం. అయితే అతనికి చెప్పాల్సి ఉంది ఆ ఒకేషన్, ఏ ఒకేషన్ ఉన్నా కూడా, ఫంక్షన్ ఉన్నా కూడా అతనికి ఒక బాధ్యత ఉంటుంది. అంటే పువ్వులనే కాదు ప్రతి విషయంలో. బట్ దాన్ని మటుకు కరెక్ట్గా ఎంతమందికి ఎన్ని తేవాలి, ఎంతమంది గెస్టులు వస్తున్నారంటే. ఇంకో విషయం ఏంటంటే ఇతని సెకండ్ లైఫ్, ఇతను మేజర్ యాక్సిడెంట్ జరిగింది. అది అంటే కొంతమందికి తెలుసు, కొంతమంది అంటే ఆ యాక్సిడెంట్ ఎలాగైందంటే ఆ కండిషన్ చూసిన తర్వాత ఎవరు అనుకోరు అంటే మళ్ళీ రికవర్ అయ్యి బయటకు వస్తారని. ఆయన రికవర్ అయ్యి ఇవాళ మనతోటి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాబట్టి అతనికి ఆ పరమేశ్వరుడు ఒక పవర్ ఇచ్చారు. అది కూడా ఈరోజు రథసప్తమి ఆదివారం కరెక్ట్గా కలిసి వచ్చింది. ఆదివారం మళ్ళీ ఇది పుట్టినరోజు కూడా చూడండి ఎంత బాగా కలిసి వస్తుందాం. అలాగే 100 ఏళ్ళు బతుకుతారు, హ్యాపీగా రిటైర్మెంట్ అని తెలిసింది. కాబట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా పిఎన్కేకి ఎక్కువ ఇప్పుడు సూరి గారు అతను ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. చెప్పండి. ప్రతి ఏడాది ఈ పిఎన్కే సభ్యులందరూ నాకు పుట్టినరోజు పండుగ జరుపుకున్నందుకు నిజంగాను నేను చాలా గర్విస్తున్నాను. ప్రతి ఏడాది కూడా నేను ఈ పిఎన్కే సభ్యులు ప్రతి సభ్యులు నాతోని నిజంగాను ఏదో కష్ట సుఖాలు ఏది వచ్చినా సరే అంత పాల్పంచుకుంటున్నారు. ఎప్పుడు నేను ఇలాంటి మన పిఎన్కే సభ్యులు దొరికినందుకు మళ్ళీ నా ఫ్రెండ్స్ లోపు అనగా మన శివ నర్సింగ్ వాళ్ళు కూడాను నిజంగా నాకు అంతే క్లోజ్ ఫ్రెండ్స్ అవి అంత దీనిగా వాళ్ళు కూడా ఎప్పుడు నాకు దీన్ని అంత తక్కువ పోలీసులు దేనికి వస్తుంటారు. అందుకే ప్రతి సంవత్సరం జరిపినందుకు నా తరపు నుంచి నా కుటుంబ సభ్యుల తరపు నుంచి పిఎన్కే సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అహో తన పల్లవి పాడే చల్లని రోజు.
చాటున ఉండే మూగమది కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని